నేను డాక్టర్ హారిక సురప్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక ENT కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. ఈ రోజు మనం ఇప్పటివరకు చేసిన వీడియోస్ కి అడిగిన క్వశ్చన్స్, డౌట్స్ గురించి డిస్కస్ చేద్దాం. మేడం, నాకు చిన్నప్పటి నుండి రైట్ చెవిలో చీము కారి కొన్ని ఇయర్స్ తర్వాత చీము ఆగిపోయింది. ఇయర్ బాగానే వినిపిస్తుంది, ఎటువంటి ఇబ్బందులు లేవు. కానీ లెఫ్ట్ ఇయర్ లో 10 ఇయర్స్ నుండి పస్ అప్పుడప్పుడు శబ్దాలు గుయ్యమని వస్తున్నాయి. నేను ఇప్పుడు ఏమి చెయ్యాలి? ఆపరేషన్ చేయించుకోవాలా? చెప్పండి మేడం. సో ఎప్పుడైతే ఇన్ని ఇయర్స్ నుంచి మీకు ప్రాబ్లం ఉందో, ఈవెన్ ఐ థింక్ మీకు రైట్ ఇయర్ లో చిన్నప్పుడు ఉంది, మళ్ళీ తగ్గిపోయింది అన్నారు. బట్ అది లోపల రంధ్రం కంప్లీట్ గా పూడుకుపోయిందా, లేకపోతే ఇంకా రంధ్రం అలానే ఉండి కూడా ఇన్ఫెక్షన్ రావట్లేదా, అలా జస్ట్ ఇన్ఫెక్షన్ రాకుండా ఇన్యాక్టివ్ గా ఉందా అనేది ఒకటి చూసుకుంటా ఉండాలి రైట్ ఇయర్ గురించి. అండ్ లెఫ్ట్ ఇయర్ కూడా ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి మీకు చీమ వస్తుంది, చెవి నుంచి గుయ్యం అనే శబ్దం వస్తుంది అంటే డెఫినెట్ గా ఆ చెవి లోపల రంధ్రం ఉండుంటుంది. సో ఆ డిసీజ్ ని కూడా మనం ఎటువంటి ఎలా ఉంది లోపల రంధ్రం ఎంత పెద్దగా ఉంది ఏంటి చూసుకుని దాన్ని బట్టి సర్జికల్ ఇంటర్వెన్షన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. 2 చెవులకి ప్రాబబ్లీ ఉండొచ్చు, బట్ బిఫోర్ సర్జరీ హీరింగ్ టెస్ట్ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. మీకు రైట్ ఇయర్ లో గుయ్యం అనే శబ్దం వస్తుంది అంటే ప్రాబబ్లీ హీరింగ్ కూడా ఎంతైనా కొంచెం తగ్గి ఉంటుంది. సో హీరింగ్ టెస్ట్ ఒకటి చేయించుకోవాలి, చెవి లోపల రంధ్రం ఉందా లేదా చూడాలి. ఇన్ కేస్ హీరింగ్ లాస్ ఉంది అండ్ రంధ్రం కూడా ఉంది అంటే కంపల్సరీగా సర్జరీ చేయించుకోవాల్సి ఉంటుంది.